విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దాసన్నపేట గొల్లవీధి వాసి కోరాడ వీరేంద్ర పెళ్లిపిటలు ఎక్కాల్సిన రోజే ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్ది రోజులుగా యువతి పెళ్లికి ఒత్తిడి చేయడంతో వీరేంద్ర తల్లిదండ్రులకు విషయం వెల్లడించారు. ఇక తల్లిదండ్రులు సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ సింహాచలంలో ఉదయం జరగాల్సిన పెళ్లి రోజు వీరేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లి చేస్తామని చెప్పినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని వీరేంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విజయనగరంలోని ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా చిన్నతొనంగి గ్రామానికి చెందిన కల్లి స్వాతి బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉండే సమయంలో ఫ్యాన్ కూరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు బిదనపల్లి సమీపంలో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక రహదారిపై గుర్తు తెలియని వాహనం గొర్రెల మందలోకి దూసుకెళ్లింది. రైతు రోడ్డుపై గొర్రెలను తోలుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పాల ఉట్లు వేడుకలు ఘనంగా జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి తరలివచ్చి స్వామివారిని ఆశీర్వాదం పొందారు. ఇక భక్తుల కోలాహలంలో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 ఘనంగా జరిగింది. ఇక ప్రాంతీయ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు సామాజిక నిర్మాణానికి కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడానికి అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు బలోపేతం కోసం పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్ లో ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఇక అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు సామాజికవేత్త కందికట్ల సిద్దురెడ్డి స్పష్టం చేశారు. తన సొంత నిధులతో శంషాబాద్ జూనియర్ కళాశాలలో వాలీబాల్ కోర్టు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు. వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను టీసీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా ఉండేలా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్ పాల్గొనడంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వంశీకృష్ణ శబరిమలకు సైకిల్ యాత్రను బయలుదేరారు. ఇక నేడు పెద్దపల్లి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్దపల్లి అయ్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికి అయ్యప్ప స్వామిని మాలధారులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. పల్నాడు జిల్లా అంగన్వాడీ హెల్పర్ ఆత్మహత్య యత్నం చేసింది. ఇక అంగన్వాడీలో హెల్పర్ గా పనిచేస్తున్న హైమావతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అంగన్వాడీ సెంటర్లో హారిక అనే చిన్నారి కాలుపై సాంబార్ పడిన ఘటనలో విధుల నుండి తొలగిస్తూ మెమో జారీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన హైమావతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లాలో గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మహిళలు భారీ ఆందోళన చేపట్టారు. పోస్ట్ మాస్టర్ దేవేంద్ర నాయుడు నకిలీ పోస్టు పుస్తకాలు అలాగే స్టాంపులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దేవేంద్ర నాయుడుకి ప్రభుత్వ పథకాలపై నమ్మకం ఉంచి మహిళలు ప్రతి నెల డబ్బులు చెల్లించేవారని తెలిపారు. ఘటనపై బాధితులు న్యాయం కోరుతూ ఆందోళన చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి తమ డబ్బులను వెనక్కి ఇవ్వాలని కూడా మహిళలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో మరోసారి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సీఎం అయ్యాక మాట్లాడిన మాటలే మళ్లీ 2 ఏళ్ల తర్వాత పాత ముచ్చటే చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం మాటలకే పరిమితమైందని పేర్కొన్నారు. ఇక గతంలో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాను దత్తతగా తీసుకుని అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురంలో పేరెంట్స్ టీచర్స్ 3.0 సమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కలను సాధించేందుకు వారి విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వారి విద్యార్థుల భవిష్యత్తు కోసం క్రమశిక్షణ, నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కష్టపడి ఇష్టపడి చదివితే భవిష్యత్తులో మంచి ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి తాళ్ల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో సుమారు 300 మంది స్థానికులు, యువత, మహిళలు పాల్గొన్నారు. డ్రైనేజీ సమస్యలు, వీధి లైట్లు, సీసీ రోడ్లు వంటి సమస్యలను పరిష్కరించి తన మార్కును చూపిస్తానని సువర్ణ గౌడ్ చెప్పారు. కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా 2 వైన్స్ షాపులు రోడ్లకు ఇరువైపులా నిర్మాణం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని గాపు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఏసీపీ వెంకటరమణ మాట్లాడుతూ అక్రమ షాపులను గుర్తించామని నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు.